శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. సెలబ్రిటీ అయితే చాలు. అంత లెవెల్ వద్దు. నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి. అంటే మినిమం 3 lakhs మంత్లీ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నమస్తే. నమస్తే మేడం. ప్రెజెంట్ గర్ల్స్కి అయితే వాళ్ళ హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ లైఫ్లోకి వచ్చే హస్బెండ్కి పలానా జాబ్ చేసే అబ్బాయి రావాలి, లేదా ఇంత అమౌంట్ సంపాదించే అబ్బాయి వస్తే తన లైఫ్ హ్యాపీగా సెటిల్ అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో మన ప్రెజెంట్ అయితే వైజాగ్ బీచ్లో ఉన్నాం. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో బీచ్కి వచ్చి చాలా మంది అమ్మాయిలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ లైఫ్లోకి వచ్చే హస్బెండ్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా బాగుంటుందో వాళ్ళ మాటలు అడుగుదాం పదండి. లైఫ్ పార్ట్నర్ ఎంచుకునే చాయిస్లో చాలా థింగ్స్ ఉంటాయి. అందులో సెలబ్రిటీస్ అయితే కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. వాళ్ళ పక్కన ఉంటే మనకి ఇంకా ఇంప్రెషన్ అది బాగుంటుంది. అవునా, నిజమా? శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. సెలబ్రిటీ అయితే చాలు. వన్ లాక్ కావాలి కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 1 lakh 2 lakh ఇంకా ఇంకో పోవాలి. ఒక 10 లక్షలు 10 lakhs. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. మినిమం 2.5 మంత్లీ. ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. మినిమం 3 lakhs మంత్లీ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు? ఏదర్ the person has to settle in an government officer maybe or either the medical field. अच्छा, बहुत अच्छा. 30 to 40 lakhs per month. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఏ జాబ్ చేసేవాళ్ళు రావాలనుకుంటున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ అలాంటి రేంజ్ కాకుండా నాకు హ్యాపీగా సాటిస్ఫై చేసినాడు కావాలి. అంటే 10 lakhs per month. 10 lakhs per month. ఎందుకు? ఒక 10-15 lakhs per annum. అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? ఫుల్గా వరల్డ్ అంతా తిరిగే జాబ్ ఉంటే నేను తిరుగుతూ. పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా శాలరీ అంటూ ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. పర్లేదు, నేను సంపాదిస్తా. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? కేరింగ్గా ఉండాలి, చూసుకోవాలి బాగా, అంత చాలా హ్యాండ్సమ్గా ఉండాలా? పర్లేదు అలాగా. ఏడుపు వచ్చేసిందేంటి? కట్నం అడగని వాడైతే చాలు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.